కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం నుండి రామవరం వరకు వెళ్లే R&B రోడ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, రాష్ట్ర యోజన విభాగ ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల స్థానిక ప్రజల రోడ్లపై వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణం చేస్తూ పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రస్తుత పాలకులు సంబంధిత అధికారులు ఎప్పటికైనా కళ్ళు తెరిచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నా పదవీ కాలంలో ఈ రోడ్డుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పలుమార్లు అభివృద్ధి పరిచానని, మన ప్రక్కన నియోజకవర్గాల్లో గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లను అభివృద్ధి పరిస్తే అప్పటిలో ఉన్న ఎమ్మెల్యే అసమర్థత వల్లే ఈ రోడ్లకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు గడుస్తున్న ప్రస్తుత పాలకులు కుంటి సాకులతో పబ్బం గడుపుతున్నారే తప్ప ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అది కాదు, గత పాలకులు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి తప్పిదం, సరిగ్గా దృష్టి పెట్టకపోవడం, దీని మూలంగానే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఈ రోజు వరకు కూడా ఉంది. ఇంకేదంటే ఉదాహరణ తీసుకోవచ్చు, గత ప్రభుత్వం అనొచ్చు. గత ప్రభుత్వంలోనే పక్క నియోజకవర్గాల్లో ఉదాహరణకి మన పక్కన నియోజకవర్గం రాజానగరం, అక్కడ ఎమ్మెల్యేగా అప్పుడు జక్కమూడి రాజా గారు ఉండేవారు. ఆయన కొన్ని కోట్ల రూపాయలతోటి ఆ నియోజకవర్గంలో అనేక రహదారులు రోడ్లు వేయించాడు. ఆయన R&B కానీ, మరి బీటీ రోడ్లు కానీ, పంచాయతీరాజ్ కానీ రోడ్లు వేయించుకున్నారు. మరి ప్రభుత్వం చేయలేదు అంటే మరి ఆయన కూడా నిధులు రాకూడదు, కానీ వచ్చినాయి అంటే ఆయన తెచ్చుకోగలిగాడు. ఆ సత్తా ఉంది కాబట్టి ఆయన తెచ్చుకున్నాడు. కానీ గతంలో తేకపోవడం వల్ల ఇక్కడ ఈ రోడ్డు అస్తవ్యస్తంగా అలాగే ఉండిపోయింది. మరి దీన్ని కూడా మరి ఆగస్టు 8వ తారీఖు, ఇదే నెల 8వ తారీఖు 2021, అంటే రోజు 25 ఆగస్టు 25, మరి ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి. శంకుస్థాపన చేశారు, మా వీరవరంలోనే చేశారు. మరి ఆ రకంగా ఆ రోడ్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ మరి ఎవరో తెలియదు, కానీ ఆ కాంట్రాక్టర్ రావడం, ఏదో తవ్వడం, చేసేయడం, మరి ఆ రోడ్డు అంతా కూడా మామూలు ఇప్పుడున్నటువంటి అస్తవ్యస్త కారణం మరి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఇప్పుడున్నట్టు ఆయన ఈ రోడ్డుని ఎలా ఈ రకంగా తయారు చేయడం జరిగింది. మొన్న కొన్ని నెలల క్రితం కొన్ని సిమెంట్ రోడ్లు వేయాలని ప్రతిపాదన పెట్టి రాజపాలెం దగ్గర 4 ముక్కలు వేశారు, వీరవరంలో 2 ముక్కలు వేశారు, ఎస్సీపేటలో కానీ హై స్కూల్ దగ్గర కానీ వేసి మళ్ళీ సగం చేసి వదిలేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డు మరి ఇంకా భయంకరంగా ఉంది. మీరు చూడొచ్చు, చాలామంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మరి రామవరం నుంచి రామవరం రోడ్డు అన్నది ఇంక భయంకరంగా ఉంది. అది వెళ్ళడం మానేశారు. ఇటు పాలెం మీదుగా సవరానిపేట, బూరుపూడి మీదుగా నేషనల్ హైవే మీదకి వెళ్తున్నారు అందరూ. మేము కూడా అలాగే వెళ్తున్నాం. అంత భయంకరంగా ఉంది. కానీ మరి తప్పదు కాబట్టి మన స్వగ్రామం వెళ్ళాలి, నియోజకవర్గానికి తిరగాలంటే ఈ రోడ్లు మాకు తప్పుతున్నాయి. రోడ్లు ఎలా ఉన్నా సరే మరి వీరవరం నుంచి ఇక్కడ వరకు రామచంద్రపురం వరకు భయంకరంగా ఉంది. అయినా సరే మేము పడుతూ లేగుతూ కార్ల మీద రావడం కానీ, బళ్ళ మీద రావడం కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే మా వీరవరం నుంచి రాజభవన్ వరకు కూడా అంతకంటే భయంకరంగా ఉంది. మరి ఈ రోడ్డు మరి ఎంత నిర్లక్ష్యంగా, గతంలో నేను 20 సంవత్సరాల పైగా ఆయన రాజకీయంలోకి వచ్చి దాదాపుగా 2004లో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇంత భయంగా ఉన్నటువంటి రోడ్డు ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు. ఈ రోడ్డు ముఖ్యంగా ఇది R&B రోడ్డు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. దాదాపుగా సంవత్సరం మీద 5 నెలలు అయింది. ఈ సంవత్సరం మీద 5 నెలల్లో కూడా వీళ్ళు ఏం చేశారు? ఈ రోడ్డు మీద ఏ రకంగానే దృష్టి పెట్టడం కానీ, వేయించడం కానీ వాడికి ఉద్దేశం కూడా లేదు, ప్రయత్నాలు కూడా చేయడం లేదు. మాట్లాడితే మేము రోడ్లు వేస్తాం, అభివృద్ధి చేస్తామంటారు. ఏదో చిన్న బీటీ రోడ్లు, లేకపోతే ఏదో గ్రామాలకు సంబంధించినటువంటి చిన్న సిమెంట్ రోడ్లు వేయడం కాదు. ఇటువంటి పెద్ద రోడ్లు వేసి మేము తెచ్చామని నిరూపించుకోవాలి. ఆ సిమెంట్ రోడ్లు అన్నది ఉపాధి హామీ ద్వారా జరిగినటువంటి రోడ్లు అవన్నీ కూడా. ఆ ఉపాధి హామీ ఇప్పుడు పేమెంట్లు కూడా అవుతులేదు. అందరూ కూడా సగం మానేశారు, ఇప్పట్లోనే మానేశారు. దాదాపు 2 నెలల నుంచి ఎవడో కూడా 7 మానేశారు రోడ్లు గ్రామాల్లో, ఇంటర్నల్ రోడ్స్. మరి ఈ రకమైనటువంటి విధానం ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోడ్డు యొక్క వ్యవస్థ. ఒక రోడ్డు చూస్తే చాలు మొత్తం అంతా ఎలా ఉందన్నది మనకు తెలుస్తుంది. ఈ రకం ఏదో ఒక ఊరికి సంబంధించింది కాదు. ఇది దాదాపుగా 10-15 గ్రామాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు. నిత్యం చాలామంది రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఇటు జగ్గంపేట వెళ్ళాలన్నా, అటు కాకినాడ వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు చాలామంది పడుతూ లెగుస్తూ, చాలామంది పడిపోయి కాళ్ళు ఇరిగిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి మా గ్రామంలో PSC హాస్పిటల్ ఉంది.
ఒక డాక్టర్ లేడీ డాక్టర్ని పిఎస్సి డాక్టర్గా చేశారు వీరవారానికి 2 నెలల క్రితం. ఆమె హాస్పిటల్ నుంచి జాయిన్ అవగానే వస్తూ మా వీరవారం ఆ చర్చి దగ్గర ఆ గోతులో పడిపోయి కాళ్ళు ఎరగొట్టుకున్నారు ఒక డాక్టర్. అలాగే తామరాడు బ్రిడ్జ్ మీద కూడా ఒక అతను మా ఎదురుగుండానే ఒకసారి కాడు ఇరిగిపోయింది. ఇక్కడ ఇంత పరిస్థితి ఈ రోడ్డు మీద ఉంది. మరి ముఖ్యంగా మహిళలతో వెళ్తూ ఉన్నారు, కుటుంబాలతో వెళ్తూ ఉన్నారు, ఫ్యామిలీస్తో వెళ్తున్నప్పుడు కూడా మహిళలు పడిపోయే పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ. ఎంత భయానకమైన రోడ్డు. మేము చెప్పడం కాదు, ఆ నాయకులు కూడా తిరుగుతున్నారు ఇక్కడే. ఏదో పడుతూ లేగుతూ వాళ్ళు తిరిగేస్తున్నారు, రోడ్డు మీద దృష్టి పెట్టే కార్యక్రమం చేయలేదు. మరి ఈ రకంగా ఈ రోడ్డు చాలా భయానకభయంగా ఉంది. ఈ ఇన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఈ కనెక్టివిటీ రోడ్డు మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోడ్డు వేయాలి. ఏదో ఎవరి మీద సాగు చెప్పి తప్పించుకునే పరిస్థితి కాదు. ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా గతంలో ఈ రోడ్డు విషయంలో కూడా రకరకాల ధర్నాలు చేశారు. మరి ఆ ధర్నాలు ఇప్పుడు గుర్తురావట్లేదు వాడికి. మనం చేసాం కదా ఆ ధర్నాలు, ఆ రోడ్డు వేయాలి అన్నది రావడం లేదు. మరి ఏ రాజకీయంతో వేస్తున్నది కూడా తెలిసినది. ఇదే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటిది మరి భోపాలపట్నం నుంచి వీరవారం మీదుగా వచ్చేటువంటి చిన్న రోడ్డు ఒకటి ఉంది, అది పంచాయతీరాజ్ రోడ్డు. ఆ రోడ్డు కూడా ఈ రోజు వరకు వేయలేదు. మేము అన్ని చోట్ల తారు రోడ్లు వేస్తాం, అన్ని ఊళ్ళకి వేస్తామని చెప్తున్నారు. ఆ 3 కిలోమీటర్ రోడ్డు అది. ఆ రోడ్డు ఉన్నటువంటి ఆ కంకర్ని పరిచేరు తప్ప దాదాపుగా సంవత్సరం క్రితం అప్పటి నుంచి ఇలాగే ఉండిపోయింది. ఎక్కడ కూడా దాన్ని బీటీ రోడ్డు కింద చేయలేదు. మరి ఇదంతా చెప్తే ఏదో కుట్రగేయం చేస్తున్నట్టుగా ఉంది ఈరోజు ఈ పాలకులు. మరి వారు అందరికీ సమానమే. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేస్తే నెగ్గారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఒక ఊరు వేస్తే నెగ్గిన వాళ్ళు కాదు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఓట్లేస్తే నెగ్గించారు. మన ప్రాంతాన్ని అంతా కూడా సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ నాయకుల మీద కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసుకోవాలి ఎవరైనా.